గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చెప్పరా ప్లీజ్ రా, దయచేసి ఆ ఒక్క విషయం మాత్రం అడగదు. చాలా ఓవర్. నాకు తెలిసి ఇక జీవితంలో చందు నాతో మాట్లాడదురా. రేయ్, నువ్వు చందుతో మాట్లాడాలి అంతేగా. నాకు వదిలే. రేపు నువ్వు చందుని కలుస్తున్నావు. ఏయ్ చల్ బై. గుడ్ నైట్. హాయ్ చందు. హాయ్ చందు. నేను దేని గురించి మాట్లాడుతున్నాను? The program we saw in Star One last యా, night. దట్ లాఫ్టర్ ఛాలెంజ్ సూపర్. భక్తి, ఐ కాంట్ బిలీవ్ ఇట్. నువ్వు ఎన్నిసార్లు చెప్పావు చూడు చూడు అని. నిన్న రాత్రి కానీ కుదరలేదు. చాలా ఫన్నీగా ఉంది. ఎస్పెషల్లీ వాట్స్ దట్ గైస్ నేమ్? సురేష్ అల్బేలా. మైండ్ బ్లోయింగ్ యార్. సూపర్. చందు, ఒక్క నిమిషం మాట్లాడే ఛాన్స్ ఇవ్వు చందు. ప్లీజ్ చందు. ఓ ఇద్దరు మనుషుల మధ్య ఎటువంటి రిలేషన్ లేకుండా ఎప్పుడు ఉంటుంది? ఏ పరిచయం లేనప్పుడేగా. నాతో ప్రామిస్ చేసి దాన్ని బ్రేక్ చేసి ఆ నిందని నా మీదే వేశాడు అంటే అతనికి నేను స్ట్రేంజరే కదా. ఇద్దరు స్ట్రేంజర్స్ మధ్య ఏముంటుంది? నథింగ్. నాకెందుకు బాధ, కోపం, అసహ్యం? అబ్సల్యూట్లీ నథింగ్. నేను హ్యాపీగా ఉండడం అతనికి ఇష్టం లేదు. నేను పెళ్లి చేసుకుని సెటిల్ అవడం అతనికి ఇష్టం లేదు. కనీసం మనిషిగా రెస్పెక్ట్ కూడా లేదు. ఎనఫ్. టెల్ హిమ్ టు స్టే అవుట్ ఆఫ్ మై లైఫ్ ఫర్ ఎవర్. పోనీలేరా, ఆ అమ్మాయికి నిన్ను చేసుకునే అదృష్టం లేదంతే. ఓ హలో హలో, ఆ విషయం నాకు చిన్నప్పుడే తెలుసు. డోంట్ వరీ డాడీ. ఎక్కడో నా కోసం ఎవరో ఒకరు వెయిట్ చేస్తుంటారని నాకు తెలుసు. నా కొడుకు అనిపించావురా, అది స్పిరిట్ అంటే. నేను హ్యాపీగా ఉండడం అతనికి ఇష్టం లేదు. నేను పెళ్లి చేసుకుని సెటిల్ అవడం అతనికి ఇష్టం లేదు. కనీసం మనిషిగా రెస్పెక్ట్ కూడా లేదు. తను Wow, superb hair. థ్యాంక్ యూ. సూపర్ డాన్స్. Oh, thank you. వావ్. హాయ్. ఓ థాంక్స్. గుడ్ స్మైల్. నీ పేరేంటి? అర్పిత. భక్తి. పని అయిపోతే చాలు. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. Having girl calls out the bag for you, son. I got 99 pounds, but a bitch ain't one. I got the rap patrol on the cat. హలో సార్, మీ వాల్యుబుల్ 1 minute కావాలి సార్. హూ ఇస్ దిస్? నా పేరు సుబ్బారావు సార్. ఇది మీ కూతురికి సంబంధించిన మ్యాటర్ సార్. మంచి మూడ్లో ఉన్నప్పుడు తీసిన ఎంఎంఎస్ క్లిప్ సార్. ఇంటర్నెట్లో పెడితే క్షణాల్లో ప్రపంచానికి అర్పిత అందాలని అర్పితమైపోతాయి సార్. ఇంతకీ నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? మీ ఇంట్లో మీతో ఇప్పుడే కలవాలి సార్.
విషయంలో బార్గెనింగ్ ఏంటి సార్? హాయ్ డాడ్. యు నో వాట్? విక్రమ్ అంకుల్ సన్, హీస్ అమేజింగ్. నిన్న పార్టీలో హీ రియల్లీ ఫ్రీడమ్ ఇస్తే రాత్రి పగలు పబ్లు పార్టీలు అని తిరిగి ఇలాంటి బేవర్స్ గాళ్ళ ముందు తలదించుకుని మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చావు. నువ్వు చెప్పింది కరెక్ట్ బాలు. అవును డాడీ, ఈ ప్రపంచంలో నీకందరికన్నా ఎవరిష్టమని అడిగితే మీరే అన్నాను. నీ గురించి చెడుగా చెప్తే నమ్ముతాడా అని అడిగితే నోవే అన్నాను. కానీ నన్ను తప్ప ప్రతి ఒక్కరిని నమ్ముతావని నాకు ఈ క్షణమే తెలిసింది. ఊరంతా పిలిచి నా 5th బర్త్డే గ్రాండ్ గా చేసావు. ఆ సీడీలు ఇవి. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఎవడో కోన్కిస్క గొట్టంగాడు మీరు కనిపించిన కూతురు గురించి ఏదో వాగితే ఒక క్షణం, కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నమ్మేశారు. లాగిపెట్టి మరీ ఒకటిచ్చారు. అంతే సార్, మీ పెంపకం మీద మీకు నమ్మకం లేదు, మీ రక్తం మీద మీకు నమ్మకం లేదు. అలాంటిది ఏదో ఒక కుక్క చందన గురించి ఒక మాట అంటే మీరు నమ్మడంలో నిజంగా ఆశ్చర్యం లేదు సార్. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీకొచ్చిన కష్టం నష్టం ఏం లేదు సార్. కానీ నష్టపోయేది మీ కొడుకు అర్జున్. నిజం సార్, చందన లాంటి అమ్మాయి కోటికి ఒక్కరుంటం కూడా కష్టం సార్. బాయ్ సార్. నేను బాబు యాదమ్మనే, సరిగ్గా చూడు బాబు. అయ్యో అరమాకు బాబు, అరమాకు. జేసుకమ్మకి తెలిసిపోతుంది. యాదమ్మా యాదమ్మా షుడు ఎడువేరు యాదమ్మా. ఓయమ్మో, ఓయమ్మో, చెప్పాలది. ఓకే ఆగు. Oh my god, how sweet. Cute little dog you are. Come to me, Muji. Come. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. నా కూతుర్ని కూడా నమ్మలేని స్థితిలో ఉన్నానని తెలిసింది. చందన విషయంలో ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. చందన లాంటి మంచి అమ్మాయిని మిస్ చేయడం మాకు అసలు ఇష్టం లేదు. మీకు ముఖ్యంగా చందనాకి అభ్యంతరం లేకపోతే. అలాంటిదేం లేదమ్మా, జరిగిందేదో మన మంచిగా జరిగింది. మా చందన కూడా ఎవరెలాంటి వారో తెలిసింది. స్నేహం బంధుత్వంగా మారుతుందంటే మాకు మాత్రం అంతకన్నా ఏం కావాలి? ఒక్క మాట చందనతో కూడా చెప్పి. సరే వెళ్ళొస్తానరా. మంచిదిరా. హాయ్ అంకుల్. హలో ఆంటీ. రా మహేష్. ఎక్స్క్యూజ్ మీ. నిన్న కాక మొన్న కలిసినట్టుంది స్కూల్ యూనిఫామ్ లో. You know, ఇంతలో ఇది. మరి ఇంకేమవుతుంది? డైలీ జపానే. జపానా? జపాన్ అంటే ఏంటి? సో హౌస్ మామ్ అండ్ డాడ్? దే ఆర్ ఫైన్. నందు, జపాన్ అంటే ఏంటో చెప్పు. మొబైల్ ఇవ్వండి. సి ఓ రొమాంటిక్. టెలిఫోన్ ప్లస్ ఒక కాల్ చేసుకోవచ్చా? థ్యాంక్ యూ యాదమ్మా. సూపర్ డిజైన్. థ్యాంక్ యూ. బూస్ట్ బెస్ట్. అసలు నీకు శ్రీకి ప్రాబ్లం ఏంటి? ఎందుకు వాడితో మాట్లాడడం లేదు? దాని గురించి మర్చిపో. దేని గురించి మర్చిపోవాలి? అంటే అసలు నీ ఉద్దేశం ఏంటే? మన ఫ్రెండ్షిప్ ని మర్చిపోవాలా? అది కాదు చందన, శ్రీ ఈజ్ అ కూల్ గాయ్. నా మాట విను. ఎనఫ్. చందు, ఐ థింక్ ఇట్స్ ప్యూర్ మిస్అండర్స్టాండింగ్. అవునరా చందు, నా కోసం ఒక్కసారి. గాడ్ డామ్ ఇట్, ఎన్నిసార్లు చెప్పినా మీరు అర్థం చేసుకోరా? ఇప్పుడు చాలా క్లియర్ గా చెప్తున్నా. మళ్ళీ మీరెవరైనా ఆ టాపిక్ మాట్లాడాలనుకుంటే ప్లీజ్ గెట్ లాస్ట్. Chandu, don't be so stubborn. We all make mistakes. We are only human.
చందు, హైదరాబాద్లో ఈవ్ టీజింగ్ ఎక్కువ. అమ్మాయి కనిపిస్తే చాలు ఏడిపిస్తారట. నువ్వు ధైర్యంగా ఉన్నట్టు నటించాలి, అర్థమైందా? మమ్మీ చెప్పింది నిజమే, ఎవడో నన్ను ఫాలో అవుతున్నాడు. స్కూల్ వచ్చేసాను. వస్తున్నా ఉండు. అయ్యో, క్లాస్లో కూడా వచ్చేసాడు. హాయ్ రా. వైశాలి మేడం వస్తుంది రే. Good morning, children. Please sit down. థ్యాంక్ యూ మ్యామ్. Very good work done on English essay. On your favorite topic. ముఖ్యంగా మహేష్ తను చూస్ చేసుకున్న టాపిక్ ద కౌ. మహేష్, ప్లీజ్ కమ్ హియర్. ఏం ఆపర్చునిటీ రా మహేష్, ఈ దెబ్బతో ఫర్సానా ఫ్లాట్ అయిపోవాలి. I will read the essay out for you. Stay here. Here it goes. He is the cow. The cow is a successful animal. And because he is female, he gives milks. ఎందుకు నవ్వుతున్నారు వీళ్ళంతా? But he will do so when he got a child. He has got 4 legs together. 2 are forward and 2 are afterwards. Milk comes from 4 taps attached to his basement. Within brackets, horses don't have such attachments. Thanks for enlightening us, Mahesh. His other motion is used for making pidakas. Papa Mahesh. This is the Indian cow. ఫర్సానా కూడా నవ్వేస్తుంది. డబ్బులునే 50 ఉన్నాయి. వెళ్ళి సీరియల్ బయట తీసురా. Sri. ఓకే ఓకే. హాయ్, ఐఎమ్ శ్రీ. వీఆర్ ఫ్రెండ్స్ నౌ. ఓకే 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 ఓకే. సుహాసిని స్వరూప్ క్యూట్ కపుల్. ఇదే యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. బోర్న్ ఇన్ రిచ్ ఫ్యామిలీస్. ప్రేమించుకున్నారు, పైగా సేమ్ కాస్ట్. యాజ్ యూజువల్ ఏ రీజన్ లేకపోయినా పేరెంట్స్ ఒప్పుకోలేదు. అయితేనే బయటకొచ్చారు, పెళ్లి చేసుకున్నారు. ఇక్కడే క్యాంటీన్ పెట్టారు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. బోత్ ఆర్ రియల్ జెమ్స్. నాన్నగారు చెప్పిన దాని గురించి ఆలోచించావా? టీ, కాఫీ, కూల్ డ్రింక్ అవి తప్పితే ఇవ్వడానికి మీ దగ్గర ఏముంది? నా మాట విని చిన్ని, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీ నాన్నగారు చెప్పినట్టు చేస్తే నిన్ను అమెరికా పంపి సడన్ గా మీ డాడీ మా డాడీని వదిలేసి ఇంటికి వచ్చేయమంటే నువ్వు వెళ్ళిపోతావా? అసలు సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా? నువ్వు చేసిన ఈ పనికి ఏదో ఒక రోజున ఎందుకు ఇలా చేశానా అని వెక్కి వెక్కి ఏడ్చే రోజు వస్తుంది, గుర్తుంచుకో.
అనయ్య, ఎప్పటికైనా మీ ఫ్యామిలీ తన ఫ్యామిలీ కలిసిపోయి హ్యాపీగా ఉండే రోజు వస్తుందా? లైఫ్ అనేది ఇదిగో ఈ పజిల్ క్యూబ్ లాంటిది. దీన్ని సాల్వ్ చేసే ప్రాసెస్లో మనం ఇష్టం వచ్చినట్టు టర్న్లు ట్విస్ట్లు చేస్తాం, రాంగ్ స్టెప్స్ వేస్తాం. కానీ ఈ పజిల్ సాల్వ్ అయిందనుకో, ఎటువైపు నుంచి చూసినా జీవితం చాలా అందంగా కనిపిస్తుంది. ఇదిగో ఇలా. ఏంటి కోపం వచ్చిందా? చెప్పు. మరి యాసిడ్ పోయి. ఏంటి ఆలోచిస్తున్నావు? పోయి. నీకిప్పటిదాకా చాలా మంది మీద చాలా విషయాల్లో కోపం వచ్చి ఉంటుంది కదా, మరి వాళ్ళందరి మీద యాసిడ్ పోయలేదేం కిషోర్? 10 మంది అమ్మాయిల్ని గమనించి వాళ్ళ గురించి ఫుల్ రీసెర్చ్ చేసేసే ప్రేమిస్తాం. వాళ్ళు మాత్రం మిమ్మల్ని వెంటనే లవ్ చేయాలి. వాళ్ళకి ఏ ఆప్షన్ ఇవ్వం. 2 years నుంచి ప్రేమిస్తున్నాను మేడం. కనీసం మనిషిగా కూడా ట్రీట్ చేయడం లేదు. ప్రేమ? నీది ప్రేమేంట్రా? నీ ఫ్రెండ్స్ ఎవరో నందిని బాగుంటుందిరా అంటే నువ్వు ప్రేమించావు. అదే ఫ్రెండ్స్ రెచ్చగొట్టి యాసిడ్ పోయిరా అంటే పోస్తున్నావు. రే, ఇలాంటి పనులు చేసేదెవరో తెలుసా? ఏమీ చేయలేని, ఏమీ సాధించలేని కంప్లీట్ బాస్టర్స్. ఏ ఆడపిల్లైనా ఏం కోరుకుంటుందిరా? తనను మనస్ఫూర్తిగా ప్రేమించి జీవితాంతం కలిసి ఏ కష్టం రానియకుండా కాపాడే ఒక తోడుని, ఒక నమ్మకాన్ని. ఆ నమ్మకం నీ బిహేవియర్ వల్ల, నీ క్యారెక్టర్ వల్ల రావాలి. ఇప్పుడు నేను కొట్టేను చూడు, ఆ నొప్పి తగ్గిపోయి ఉంటుంది. యాసిడ్ వల్ల తనకయ్యే గాయం కూడా అంతే, ఏదో ఒక రోజు మానిపోతుంది. కానీ నువ్వు చేసే ఈ పని వల్ల ఇక్కడ అయ్యే గాయం మానదు. బతికినంత కాలం ప్రతి నిమిషం, ప్రతి క్షణం కుమిలిపోతూ చనిపోతూనే ఉంటా. ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ పెదాలు, అంటే ఫర్జానారా? నిజంగా ఆ బ్రహ్మ ఫర్జానా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి ఉంటాడ్రా. బ్రహ్మ ఫర్జానా? రేపే ముహూర్తం. ఫర్జానాకి ప్రపోజ్ చేస్తా. బేష్ బేష్. బోలో బోలో. ఆ పింక్ టీషర్ట్ మా ఆంటీ అమెరికా నుంచి పంపింది. మీరందరూ అడిగినా ఇవ్వలేదు. ఏది? నేను అడిగినా కూడా నువ్వు ఇవ్వలేదే. ఆ పింక్ టీషర్టా? ఎగ్జాక్ట్లీ ఆ టీషర్ట్ వేసుకెళ్తాను. 1 month నుంచి రీసెర్చ్ చేసి మరీ ఒక లవ్ లెటర్ ప్రిపేర్ చేశాను. ఈ మహేష్ గడి కాలేజ్లో ఎంతో మంది ప్రపోజ్ చేశారు, కానీ మహేష్ ఫస్ట్ టైం లైఫ్లో నా ఫర్జానాకి ప్రపోజ్ చేస్తున్నాడు. వాట్ ఎ లక్కీ గర్ల్. గుడ్ నైట్ రా. నువ్వు ఒక డూయట్ వేసుకో. నైస్ డ్రెస్. అమెరికాలో కొన్నా. సూపర్ గ్రీటింగ్. ఇది ఇండియన్. ప్లస్ థ్యాంక్ యూ సో మచ్. నిజం చెప్పాలంటే మహేష్ నాకు ప్రపోజ్ చేస్తాడు అనుకున్నాను. ఎనీవేస్, నేను కువైట్ వెళ్తున్నాను. కువైటా? డాడీకి ట్రాన్స్ఫర్ అయింది, అందుకని. బట్ నీకొక స్వీట్ సర్ప్రైజ్. ఏంటా అది? కొడుకుని ముక్కలుగా నరికిన పాపం లేదు. చెప్తా నోర్మల్ అబ్బా. నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేసినా నీకో ముద్దిచ్చి దుబాయ్ దొబ్బేసేది. నందు, దుబాయ్ కాదురా, కువైత్. నీ అయ్యా అదంతా నాకు అనవసరం. ఎంతైనా నా ఫిగరు. ఈ కొడుకుని అయ్యో, ఈ గేదరా కొడుకుని ఎంత కొట్టినా పాపం లేదు. వదిలేపే.
ఓకే గైస్, చందు నువ్వు నందు ఇంట్లో ఉంటావు, నందు నువ్వు చందు ఇంట్లో ఉంటావు. దేనికి? రే మహి, నేను నీ ఇంట్లో ఉంటా అని అందరం పేరెంట్స్కి చెప్పి బెంగళూరు చెక్ వేస్తున్నాం. వాట్? మన జీవితంలో మర్చిపోలేని ట్రిప్ అవ్వాలరా. రే మహి, నువ్వు స్కడ్ ఇంట్లో ఉంటున్నావు. చందు నేను రాను. అంత సీన్ లేదు, అది నువ్వు డిసైడ్ చేసుకోవాల్సిన విషయం. తుప్పించుకోండి. స్కడ్ వస్తున్నాడు అంతే. ఏ కిషోర్ అన్న, కిషోర్ అన్న. నందిని, ఐఎమ్ రియలీ సారీ. ఇన్ని రోజులుగా నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఇక జీవితంలో నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇంకెప్పుడు నేను నీకు కనిపించను. బీ హ్యాపీ. బాయ్. హలో అళగప్పన్ గారా అండి? మాట్లాడుతా ఉండాను. మీ నందిని అళగప్పన్ సంతనా వీటికో పత్తి వీటికో పోయి ఉండాది అనుకుంటా. సంతన ఊటుకో పత్తి ఊటుకో పోలా బెంగళూరు పోయి ఉండాది ఎన్సైన్మెంట్ చేసేదానికి. అయిపోయారా? బారు, రెస్టారెంట్, అశోక్, హోటల్, ఏంట్రా ఇది? ఫుల్ కన్ఫ్యూజన్. నా బ్యాగ్ మర్చిపోయిన బస్సులో. ఏంటే నువ్వు అన్ని మర్చిపోతుంటావు? మజెస్టిక్ బస్ స్టాండ్ కదా, అదే మేడం. అడ్రస్ నేను ఇస్తాను. ఓ థ్యాంక్స్. పదా. ఎక్కడికి? బస్సు డిపోనో వెతకాలి కదా, తప్పుతుందా? పట్టుకరా. మీరు రూమ్కి వెళ్ళిపోండి రా. దిగిన హోటలు, ప్యాలెస్, అదేదో. చందు, మనం దిగిన హోటల్ పేరేంటి? మనం దిగిన హోటల్ పేరా? ఆ, ఇప్పుడు మనం దిగిన హోటల్ పేరే కదా నువ్వు అడిగేది? అవును. ఆ హోటల్ పేరు చెప్తాను. అది వెయిట్ 1 సెకండ్. హోటల్ పేరు ఆహా, ఏదో ప్యాలెస్ అని వస్తుంది. సూపర్. పోనీ పోనీ మనం ఉండే ఏరియా పేరు ఏమైనా ఐడియా ఉందా? మనం దిగిన హోటల్ ఉండే ఏరియా పేరే కదా నువ్వు అడిగేది? చెప్తా. మనం దిగిన హోటల్ ఉండే ఏరియా పేరు చెప్తా. ఉండు. అదేదో నగర్ అని వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పాగా క్లియర్గా. అమ్మాయ టాక్సీ వచ్చింది. పద. ముడతలు పడిన ఉడత మొహందాన, ముక్కు మొహం కలిసిపోయిన మూకుడు మొహందాన, దెప్పలేని తాబేలు మొహందాన, ఛాయిస్ నీదేనే. ఈ రాత్రికి ఏ కుక్కకో నక్కకో ఖైమా అవుతావు, రోడ్డు మీద లారీ కింద చట్నీ అవుతావు, డిసైడ్ చేసుకో. నా కొడుకు ముచ్చట పడితే నీ ముడ్డి మూతి నేను కడగాల. ఈ రోజుతో నీ పీడ వదిలించుకుంటానే. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. ఎస్ అంకుల్, చిన్న హెల్ప్ కావాలి. ఎస్ అంకుల్, మేము ఒక అడ్రస్ కోసం వెతుకుతున్నాం, మీరే హెల్ప్ చేయాలి. నేను ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను. ఎంత డబ్బైనా పర్వాలేదు అంకుల్. వెయిట్, టెల్ మీ. అంకుల్, మాకు ప్యాలెస్ కావాలి. మైసూర్లో ఉంది. అంకుల్, ఆ ప్యాలెస్ కాదు, ఇక్కడ హోటల్ పేరేదో ప్యాలెస్ అని వస్తుంది. అశోక్ ప్యాలెస్, ఇండియా ప్యాలెస్, కృష్ణ ప్యాలెస్, ఏ ప్యాలెస్? అంకుల్, అదొక నగర్ లో ఉంది. సంజయ్ నగర్, శివాజీ నగర్, విజయనగర్, ఏ నగర్? అంకుల్, ఎదురుగా ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఓ, పీపుల్ కజాడ్. బెంగళూరు ఇస్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ అందరూ అన్ని భాషలు మాట్లాడతారు. అంకుల్, ఆ మర్రి చెట్టు పక్కన ఒక సైకిల్ స్టాండ్ కూడా ఉంటుంది. అంకుల్, ఎంత డబ్బైనా ఎంతైనా పర్లేదు. గెట్ ఇన్. థ్యాంక్ యూ. బకరాలు దొరికారు. ఇన్ని రోజులైనా కత్తి కడుపుండి తగ్గట్లేదురా భయ్. దాని ఎప్పటి రోజు ఏదో ఒకటి తగులుతూనే ఉందిరా. మొన్నాడెవడో తెలియదు కానీ రా భయ్, పుండి మీదనే గోకిండ్రా. మళ్ళీ మొదటికొచ్చే నా కోపం వచ్చి ఒక్కటిస్తే 2 పళ్ళు రాళ్ళు కింద పడ్డాడు రా భయ్. హలో, ఒక చిన్న హెల్ప్. ఒక ప్యాలెస్ నగరంలో ఉంది, పక్కనే మర్రి చెట్టు కూడా ఉంది, సైకిల్ షాప్ కూడా ఉంది. ఎనీ ఐడియా ఉందా లేదా చెప్పు. గోకటం చాలా ప్రమాదం. ఎక్కడికి వెళ్ళాడు? ఆహా, ఏం టైమింగ్! అంతేగా మరి, టైం బాగుంటే అన్నీ ఇలానే వర్కౌట్ అవుతుంటాయి అని అనుకుంటున్నారు కదా. ఏం కావాలో చెప్పండి సార్.
సారీ. సారీ ఎందుకు సార్? ఏం కావాలో చెప్పండి. అడ్రస్ ప్యాలెస్ మర్రి మర్రి చెట్టు ఉంటుంది, పక్కనే సైకిల్ షాప్ ఉంటుంది. అది నగరు. అది ఏ నగరండి సార్? అవన్నీ వదిలేయండి సార్. లేదు సార్, నా మాట వినండి. అవన్నీ వదిలేయండి సార్. లేదు సార్, నా మాట వినండి సార్. నేను చెప్పేది అడ్రస్సే సార్. నేరుగా వెళ్ళండి. సెకండ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రైట్ తీసుకోండి. ರೈಟ್ నుంచి ಲೆಫ್ಟ್ తీసుకోండి. ಏನಲ್ಲೋ ಟೆರೆಸ್ ಮೇಲೆ ಹೋಗಿ ಮಲ್ಕೊಂಡ್ರೆ ಹೋಗಿ. ನೀನೇನಲ್ಲೋ ಸೆಕೆಂಡ್ ಸಿಗ್ನಲ್ ಲೆಫ್ಟ್ ರೈಟ್ ರೌಂಡ್ ಏನು ಬಾಲ್ಕಲ್ಲಿ ಡಿಸ್ಕಷನ್ ಏನು ಕಲ್ತಾ ಇದ್ದ ಸೂಳೆ ಮಗನ. ఈమె అబల కాదు తబల. ఒక పీడ వదిలించుకుందామంటే మరో పీడ పట్టుకుంది. ఈ రెండు పీడల్ని ఒకేసారి వదిలించుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, కారు సెల్ఫ్ ప్రాబ్లం. దిగి పుష్ చేయండి. అలాగే. డోంట్ పుల్. ఓకే అంకుల్. స్టార్ట్ అయింది అంకుల్. బాస్కెట్. ఏ లోపల ఒక పప్పి ఉంది చూడు. యా నైస్. నువ్వేం టెన్షన్ పడకేదా, వెహికల్ వస్తున్నట్టుంది. పోలీస్ వెహికల్ రా. ಎಲ್ಲಿಂದ ಬರ್ತಾ ಇದ್ರು? सर हैदराबाद से आया हम. ಉರ್ದು ಪಾಕಿಸ್ತಾನ? नो सर, हैदराबाद से. हैदराबाद रावलपिंडी का बाजू है क्या? రావల్పిండి के बाद का सर, हैदराबाद सर, आंध्र प्रदेश. తెలుగు ఎవడికి తెలుసురా? మీరు తెలుగోళ్ళు తాలిబానోళ్ళు. రేయ్ సార్, నేను ಅವಳನ್ನ ನೋಡ್ಕೋ. ಸರಿ ಸರ್. ಏಯ್ ಇನ್ನೇ ನಡಿ. ಸರ್ ಏನಿದೆ ಜೋಬಲ್ಲಿ? ಅವಳನ್ನ ನೋಡ್ಕೊಂತೀನಿ. ಯಮೋ ಯಮೋ ರಂಗಿ ಅಳತೆ. ಏಯ್ ನೋಡಲ್ಲ ಜೋಬಲ್ಲಿ ಏನಿದೆ? ಸರ್ ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేసావో షూట్ చేసి పారు. షడప్. పద వచ్చే. చందు చందు ఏమైందిరా? ఏమైంది? తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నేను కాల్ చేశాను. చందు నువ్వు చేసింది కరెక్టేరా? కాదు, ఈ చేతులతో. అరే చెప్తున్నా కదా వాడికి తగిన శాస్త్రం జరిగిందని. వాడేం చావలేదురా. లేదు శ్రీ, నేను కాల్ చేయను. సరే వాడికి బుల్లెట్ కాల్లో దిగిందనే కానీ ప్రాబ్లం. వెళ్దాం పదా రా. ఈసారి గురి తప్పకుండా గుండెల్లా కాల్చు, చేస్తాడు. అదే కానీ కావాల్సింది, అదే కానీ కావాల్సింది, అదే కానీ ప్రాబ్లం. రా. చందు ఏం కాలేదురా. నా మీదొట్టు, అమ్మ మీదొట్టు. నానంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నాన్న మీదొట్టు. బుల్లెట్ జస్ట్ వాడి కాలికి తగిలిందిరా. చూడు, ఈ విషయం ఇంతటితో మర్చిపో, ఓకేనా? జరిగిన దాంట్లో నీ తప్పు ఎంతుందో నా తప్పు కూడా అంతే ఉందిరా. సరేనా? ప్రామిస్ చేయి, ఈ విషయం ఎవరికీ చెప్పనని. నా మీద ప్రామిస్ చేయి. ప్రామిస్ చేయి.
ఎక్కడికి వెళ్ళారు? అంకుల్ అంటే యాక్చువల్గా రోడ్లో అది డాడీ నా బ్యాగ్ మర్చిపోయాను. నేను అడిగింది రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు అని. అంకుల్ యాక్చువల్గా హోటల్ అడ్రస్ అది మర్చిపోయి ఎక్కడెక్కడ తిరిగా. అదేంటి హోటల్ విజిటింగ్ కార్డ్ మీద నేనేగా అడ్రస్ రాసిచ్చాను, మీ పాకెట్ లో పెట్టుకున్నారుగా, సరిగా చూసుకోండి. ಮೂತಿ మీద ಬೇಸ ಕೂಡ ಸರಿಗಿರಲಿದು. ಅప్పుడు నీకు ಅಮ್ಮಾಯಿಲ್తో ಟೂಲು ಶಿಕಾರುನಾ? ಏಯ್ ಸರ್ ನಿಮ್ಮ ಹುಡುಗಿ ಸಿಕ್ಕಿದೆಯಲ್ಲ, ನೀವು ಹೊಟ್ಟೋಗ್ರಿ. ಅಲ್ಲಿ ಯಾರೋ ಎಸ್ಐನ ಫೈರ್ ಮಾಡಿದಾರಂತೆ. ಜಾಗ್ರತ್ತ. వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసి నానా మాటలంటుంటే పిల్లల్ని ఎందుకు కన్నావా అనిపించింది. ఇంట్లో 2 కుక్కలు ఎందుకురా? ఉంటే నువ్వన్నా వండు, దానన్నా వండి. చాయిస్ మాత్రం నీదే. పేరెంట్స్ తో అబద్ధం చెప్పే రేంజ్కి వెళ్ళిందా నీ ఫ్రెండ్షిప్? ఇంకోసారి వాడితో నేను చూస్తే ఏం చేస్తానో చూడు. నోర్మై. మనసే అటో ఇటో ఎగిరే ఎటో ఎటో తెలుసా ఇదేమిటో ఈయదలో కథేమిటో తొలి తొలి ప్రేమలోన పడి మునకలేసినది కనుకే ఇంతలా వెనకకి రాను రాను అని నామది వెతుకుతోందే నిన్నిలా నేరుగా. నీకోసమే ప్లూటో. మరేంటి మొన్న ప్లూటోని నా దగ్గరే ఉంచుకుంటానని మారం చేసావు? చేశాను బట్ ఇంట్లో 2 కుక్కలు ఎందుకురా? వీడు నీ దగ్గర పెరగడమే కరెక్ట్ అని డిసైడ్ చేశాను. హలో, నేను డిసైడ్ చేశాను. థ్యాంక్స్. మొన్న నువ్వు లేకపోతే ఈ పాటికి నా లైఫ్ ఏవైపోయేదో. ఓయ్, ప్రామిస్ చేసుకున్నాగా ఆ విషయం మాట్లాడకూడదని. సారీ, మొన్న డాడీ నీతో బిహేవ్ చేసిన తీరు. హలో లిసన్, దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? పెద్దవాళ్ళ తిట్లని ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయడానికి. ఓకే సర్లే కానీ ఇదేంటి